ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. మరలా ఈ సాయంత్రం మనం దేవుని యొక్క సన్నిధిలో చేరి ఆయన వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని దేవుడు మనకి అనుగ్రహించినందులకు నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధ జీవితాన్ని గురించి లేక దేవుడు విశ్వాసులను పరిశుద్ధపరచు కార్యాన్ని గురించి మనము ఈ దినాలలో ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంకొక రీతిగా చెప్పాలంటే అసలైన క్రైస్తవ జీవితం ఏంటి అని మనం ధ్యానం చేస్తున్నాం. చాలా వరకు అనేక మందికి క్రైస్తవ జీవితం అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే అందులో ఉన్న ప్రత్యేకత ఏంటో వారికి తెలీదు. గనక అందరికీ దేవుడు ఉన్నట్టు మనకి ఒక దేవుడున్నాడు. అందరికీ కొన్ని ఆచారాలు ఉన్నట్టు మనకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. అందరూ ఏ రీతిగానైతే వారి వారి గ్రంథాలను పఠిస్తారో మనం కూడా అలాగనే మన గ్రంథాన్ని ధ్యానం చేస్తాం. అందరికీ భక్తి ఉంది, మనకి కూడా ఒక భక్తి ఉంది అనే రీతిలో క్రైస్తవ్యం కొనసాగిపోతూ ఉంది. కానీ నిజానికి క్రైస్తవ జీవితం అది కాదు. క్రైస్తవ జీవితం అంటే యేసుక్రీస్తుని వెంబడించేటువంటి జీవితం. యేసుక్రీస్తుని వెంబడించుట అంటే ఆయన యొక్క పరిశుద్ధ మార్గంలో నడుచుకునుట. అలా పరిశుద్ధపరిచేటువంటి కార్యాన్ని దేవుడు మన యొక్క జీవితంలో చేస్తూ ఉన్నాడు. గనక ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నీతిమంతునిగా తీర్చబడిన వాడు పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్యం చేయడు. నీతిమంతునిగా తీర్చిన దేవుడు ఆ విశ్వాసిని పరిశుద్ధపరచక మానడు. ఈ విషయాన్ని మీ మనసులో పెట్టుకోండి. నీతిమంతునిగా తీర్చబడినటువంటి వాడు అనగా విశ్వాసి పరిశుద్ధ జీవితాన్ని నిర్లక్ష్యం చేయడు. అలానే నీతిమంతునిగా తీర్చిన దేవుడు ఆ విశ్వాసిని పరిశుద్ధపరచక మానడు. ఇవి రెండు కూడా తథ్యం, అంటే తప్పక జరిగేవి. కనుక విశ్వాసి యొక్క జీవితంలో పరిశుద్ధతను గూర్చినటువంటి ఆశ లేకపోతే ఎక్కడో ఏదో సమస్య ఉందని మనం తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గురించి గత కొన్ని దినాలు కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాం. నీతిమంతునిగా తీర్చబడుట అనే ఈ విషయాన్ని గురించి నీతిమత్వము అనే ఒక మాటతో మనం చెప్పుకుంటే ఈ నీతిమత్వమునకును అలానే పరిశుద్ధపరచబడుటకును మధ్య విడదీయలేని ఒక బంధం ఉంది. ఎందుకంటే ఇవి రెండు ఒకదానితో ఒకటి లింక్, ఒకదానితో ఒకటి సంబంధం కలిగినటువంటివి. నీతిమంతునిగా తీర్చబడుట అనేటువంటి ఈ విషయం మన యొక్క రక్షణ కార్యాన్ని గురించి తెలియజేస్తూ ఉంది, లేక మనం విశ్వాసంలోనికి రావడానికి గురించి తెలియజేస్తూ ఉంది, లేక మనం నూతన జన్మానుభవాన్ని పొందటం గురించి తెలియజేస్తూ ఉంది. సో అలా ఎవరైతే నూతన జన్మానుభవం పొందుతారో వారు ఖచ్చితంగా పరిశుద్ధపరచబడు క్రియకు లోనవుతారు. అది దేవుడు చేసేటువంటి కార్యం. కాబట్టి ఇటు నీతిమంతునిగా తీర్చబడుట కానీ అటు పరిశుద్ధపరచబడుట కానీ ఇవి రెండు కూడా దేవుని యొక్క విమోచన కార్యములో రెండు ప్రధానమైనటువంటి అంశాలు. వీటిని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రోమా పత్రికలో 5వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 6వ అధ్యాయంలో 2వ వచనం వరకు ఈ రోజున మనం వాక్యం చదువుకున్నాం. దానిని కొంచెం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోమా పత్రికను కనుక మీరు ఇంతవరకు ఎప్పుడైనా చదివి ఉంటే మొదటి 3 అధ్యాయాలలో మనుష్యులందరూ పాపులే అని రకరకాలైనటువంటి ఎవిడెన్సెస్తో పౌలు నిరూపిస్తాడు. ఈ భూమి మీద ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు అని చెబుతాడు.
అంతేకాదు పాపమునకు శిక్ష ఉంది అని కూడా ఆయన తెలియజేస్తాడు. అయితే 4వ అధ్యాయం నుండి 5, 6 అధ్యాయాల వరకు ఏం తెలియజేస్తాడంటే, ఇలాంటి పాపులమైనటువంటి మనకు దేవుడు రక్షణ మార్గాన్ని సిద్ధపరిచాడు. ఎలా అంటే, ఆయనే మన పాపముల నిమిత్తం శిలువ మీద మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి వాడై మనకు పరలోక ద్వారాలు తెరిచాడు. కాబట్టి ఈ రోజున ఎవరైతే వారి వారి యొక్క పాపముల నిమిత్తం పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ అడుగుతారో లేక యేసుక్రీస్తుని ఆశ్రయిస్తారో వారిని దేవుడు క్షమిస్తూ ఉన్నాడు, ఉచితంగా క్షమిస్తూ ఉన్నాడు. అంతవరకు వారి యొక్క పాప జీవితం అంతటినీ కూడా తన ఓరిమి వలన ఆయన సహించి వారిని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నాడు అని చెబుతాడు. ఇప్పుడు 6వ అధ్యాయం నుండి మనం గమనిస్తే 6, 7, 8 అధ్యాయాలలో అసలు ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం ఎలా కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు అనే సంగతులు రాస్తాడనమాట. సో మీకు వీలైతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక టైంలో ఈ అధ్యాయాలన్నీ చదవండి, మీకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఇప్పుడు 5వ అధ్యాయంలో నుండి 6వ అధ్యాయంలోనికి షిఫ్ట్ అవుతూ ఒక సంగతిని చెప్పాడు. 5వ అధ్యాయం చివరిలో ఒక స్టేట్మెంట్ చేశాడు. పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. అంటే ఇంకొక రకంగా దీనిని చెప్పాలంటే, పాపము ఎంత ఎక్కువైతే కృప కూడా అంత విస్తారంగా అనుగ్రహించబడుతుంది అని చాలా సింపుల్గా మనం అర్థం చేసుకోవచ్చు. సో పాపము ఎంత ఎక్కువగా ఉంటే కృప కూడా అంత విస్తారంగా అనుగ్రహించబడుతుంది. సో మన యొక్క మనస్సులలో ఇది ఒక తప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది. అయితే ఎంత పాపం చేసినా పర్వాలేదులే అన్నట్టుగా. కానీ ఇక్కడ చెప్పినటువంటి ఈ స్టేట్మెంట్కి అర్థం అది కాదు. అందుకనే వెంటనే 6వ అధ్యాయంలో అలాగైనా ఏమందుము అని ప్రశ్న వేసి ఇంకొక ప్రశ్న అంటున్నాడు. కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? సో 5వ అధ్యాయంలో చివరిలో చేసినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, పాపము ఎంత ఎక్కువ ఉంటే కృప అంత ఎక్కువగా అనుగ్రహించబడుతూ ఉంది. అలాగైతే కృప విస్తరించాలని పాపములో నిలిచి ఉంటామా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఒక ఫాల్స్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అన్నమాట. ఒక అబద్ధపు ధైర్యం ఏంటంటే, పర్వాలేదులే, ఎంత పాపం చేసినా పర్వాలేదు, దేవుడు మనకి కృపనిస్తాడు, మనల్ని క్షమించేస్తాడు అనేటువంటి అభిప్రాయంలోనికి తీసుకొస్తుంది. కానీ పౌలు వెంటనే మనం కృప విస్తరించవాలని పాపంలో నిలిచియుందుమా అని ప్రశ్నించి దానికి చాలా బలమైనటువంటి ఒక సమాధానం చెప్తాడండి. అదేంటంటే, అట్లు అనరాదు, అట్లు అనరాదు, ఆ విధంగా మీరు అభిప్రాయపడొద్దు. దాని యొక్క అర్థము అది కాదు. అంటే ఒక వ్యక్తి ఎంత పాపి అయినా ఆ వ్యక్తి క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆ వ్యక్తి యొక్క పాపమంతటినీ క్షమించేస్తాడు. ఎంత ఘోర పాపినైనా అంటే ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. ఎలాంటి పాపాన్ని క్షమిస్తాడు? ఎలాంటి పాపానైనా క్షమించేస్తాడు. నాలాంటి వాడిని కూడా క్షమిస్తాడా? నీలాంటి వాడిని కూడా క్షమిస్తాడు. సో పాపం ఎక్కడ విస్తరించనో కృప అక్కడ విస్తరించననే మాటకి అర్థం అది. అంటే నువ్వు ఎలాంటి పాపముతో వచ్చిన ప్రభు దగ్గరికి దేవుడు చాలినంత కృప నీకు అనుగ్రహించి నిన్ను చేర్చుకోగలడు. ఒక వ్యక్తిని ప్రభువు తన దగ్గరికి చేర్చుకోగలడు. అయితే చేర్చుకున్న తర్వాత మనము పాపములో నిలిచి ఉండి కొనసాగటానికి
నిర్ణయించబడినటువంటి వారం కాదు. అలా అనొద్దు అన్నాడు. అని ఇంకొక మాట చెప్పాడండి. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము? నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు జరిగినటువంటి సంగతి ఏంటో ఇక్కడ క్లియర్గా చెప్పాడు. నువ్వు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చావు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నువ్వు పాపము విషయములో చనిపోయినటువంటి వాడవు. అనగా నీవు యేసుక్రీస్తు యొక్క వెలుగులో దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించినటువంటి కృపా కార్యములో నేను పాపిగానే కొనసాగితే దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతాను గనుక నాకు పాపమొద్దు, యేసుక్రీస్తే కావాలి, రక్షణ కావాలి అని చెప్పి పాపాన్ని ద్వేషించి పాపం విషయంలో పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించామంటే పాపం విషయంలో మనం చనిపోయినటువంటి వారు. మనం తీసుకునేటువంటి బాప్తిస్మము దానికే సాదృశ్యంగా కనపడుతూ ఉంది. ఆ క్రింద వచనాల్లో ఆ మాటలు చెప్తాడు కూడా. మీరు క్రీస్తులోనికి బాప్తిస్మం పొందినప్పుడు క్రీస్తుతో కూడా చనిపోయిన వారని మీకు అది జ్ఞాపకం చేయడం లేదా? అలానే మీరు తిరిగి లేచినప్పుడు క్రీస్తుతో కూడా మీరు తిరిగి లేచిన వారని అది మీకు తెలియచేయటం లేదా? అది సాదృశ్య రూపంగా మీరు బాప్తిస్మం తీసుకుంటారు. కనుక క్రీస్తులోనికి వచ్చినటువంటి మనము పాపము విషయమై చనిపోయినటువంటి వారము గనుక నీతిమంతులుగా తీర్చబడిన ఏ వ్యక్తి, అనగా నిజముగా యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించిన ఏ వ్యక్తి అయినా పరిశుద్ధ జీవితాన్ని గురించినటువంటి ఆశ కలిగి ఉంటాడు, అపేక్ష కలిగి ఉంటాడు, పరితాపం అతనికి ఉంటుంది. పరితాపం అనకంటే దాని గురించి ఏమంటారు, దాని గురించినటువంటి ఒక ఆశ, పరితాపం కాదు కానీ మరొక మాట ఏదో ఉంది, ఏమని, ఓకే, దాని గురించినటువంటి దాహం, పరిశుద్ధంగా జీవించాల, పరిశుద్ధుడిగా నేను ఉండాల, పరిశుద్ధ కార్యాలు చేయాల, పరిశుద్ధమైన ఆలోచనలు నాకు రావాలా, పరిశుద్ధమైన సంబంధాలు నేను కలిగి ఉండాలి అని చెప్పి ఈ పరిశుద్ధతను గూర్చినటువంటి ఒక తపన ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఉంటుందన్నమాట. సో రక్షించబడిన వాని యొక్క జీవితంలో ఇది జరుగుతుంది. అందుకనే మనం ఇక పాపములో నిలిచి ఉండకూడదు అనేది దీని యొక్క సందేశం. రక్షించబడిన వాడు పాపములో నిలిచి ఉండకూడదు. సో నీతిమంతునిగా తీర్చబడినవాడు పాపమునకు మరల దాసుడు కాడు. సో ఈ విషయాన్నే యోహాను తన పత్రికలో కొంచెం డిఫరెంట్గా చెప్పాడు. అది కూడా ఒకసారి చూద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను, చూడండి. ఆయన యందు, అనగా క్రీస్తు యందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు. చూడండి ఎంత క్లియర్గా ఉందో స్టేట్మెంట్. ఆయన యందు నిలిచియుండువాడెవడును పాపము చేయడు అంటే యేసుక్రీస్తునందు నిలిచినవాడు, అనగా యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన కృపను పొందుకున్నవాడు, అనగా యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించినందు చేత దేవుని నీతి చేత ఆవరించబడినటువంటి వాడు. క్రీస్తు దగ్గరికి వచ్చిన వాడు పాపము ఏంటంట చేయడు. ఇంకా క్రిందని ఇంకొక లైన్ ఉంది దాని దగ్గరే, పాపము చేయువాడెవడును ఆయనను చూడను లేదు, ఎరుగను లేదు. అంటే యేసుక్రీస్తుతో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంటుందో ఇక్కడ యోహాను చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక వ్యక్తి తాను రక్షించబడ్డాను అని చెప్పుకుంటూ పాపమే తన యొక్క జీవన శైలిలాగా కొనసాగిపోతూ ఉంటే అక్కడ అంటాడు, అసలు ఆ వ్యక్తికి యేసుక్రీస్తు తెలియదు.
ఆయనను చూడలేదు, ఆయనను ఎరుగలేదు అంటున్నాడు. అంటే నీకు అసలు యేసుక్రీస్తే తెలీదు అంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన మనలను పరిశుద్ధపరచడానికే వచ్చాడు. మనలను పాపము నుండి, పాపము యొక్క శిక్ష నుండి రక్షించటానికే వచ్చాడు. పాపపు శిక్ష నుంచి విడిపించినటువంటి మనము మరలా పాపంలో కొనసాగటానికి కానే కాదు. కనుక ఒకవేళ ఏ విశ్వాసి అయినా, లేక విశ్వాసి అని చెప్పబడిన ఏ వ్యక్తి అయినా తాను విశ్వాసిని అని చెప్పుకుంటూ పాపంలో కొనసాగుతూ ఉన్నట్లయితే అసలు వాడికి యేసుక్రీస్తుకి ఏమీ సంబంధం లేదు, ఒక భ్రమలో ఉన్నాడన్నమాట. అదే చోట కొంచెం క్రిందకి వెళ్తే 9వ వచనంలో మరొక మాట చెప్పాడు. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, అనగా నూతన జన్మానుభవం పొందిన ప్రతి వానిలో ఆయన బీజము, అనగా దేవుని యొక్క బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు పాపం చేయకపోవడానికి కారణం ఏంటి? దేవుని యొక్క పరిశుద్ధ రక్తము చేత కడగబడిన వాడై, దేవుని చేత నీతిమంతుడు అనేటువంటి ఆ స్థితిలోనికి వచ్చినటువంటి వాడై, లేక దేవుని చేత నీతిమంతుడిగా ప్రకటింపబడిన వాడై, దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి వాడు గనుక వాడు పాపము చేయడు. అంటే పాపము చేయడు అని చెప్పినప్పుడు దాని యొక్క అర్థం ఏంటంటే, పాపము చేయుట అతని యొక్క జీవిత విధానం కాదు. మనం నిన్న కొరింథీ పత్రికలో చెప్పుకున్నట్టు, వారు క్రీస్తుని అంగీకరించిన వారే గాని వారు క్రీస్తుని అనుసరించుట లేదు. వారిలో పాపపు లక్షణాలు చాలా కనపడుతున్నాయి. పౌలు దానిని అంగీకరించుట లేదు. దేవుని వాక్యాన్ని బట్టి గద్దిస్తూ ఉన్నాడు, మీరు అలా ఉండకూడదు అని. కనుక విశ్వాసి అయిన ఏ వ్యక్తి అయినా కానీ అలాంటి పాపమే తన యొక్క జీవిత విధానంగా ఉండకూడదు. ఒకప్పుడు అలా జీవించాం మనం, కానీ ఇప్పుడు అది కాకూడదు. ఇంకొక మాట ఏం చెప్పాడు అదే చోట, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. 2 స్టేట్మెంట్స్ చూడండి. ఒకటి పాపము చేయడు, రెండోది పాపము చేయజాలడు. చేయజాలడు అంటే అర్థం ఏంటంటే వాడికి శోధనలు వస్తాయి కానీ వాడు పాపముతో పోరాడుతాడు. విశ్వాసి పాపముతో పోరాడుతాడు. విశ్వాసి పాపముతో ఏకీభవించడు. విశ్వాసి పాపమునకు లొంగిపోడు. విశ్వాసి దేవుని యొక్క శక్తిని బట్టి నిలవబడతాడు. అందుకే దేవుని యొక్క బీజము అతనిలో నిలుచును గనుక వాడు ఇలా జీవిస్తాడు అన్నాడు. ఇప్పుడు మన జీవితంలో గురించి మనం ఆలోచన చేసుకుంటే, మనకి దేవునికి మధ్య అలాంటి సంబంధం ఉందా? ఆ దేవుని బీజం నాలో నిలిచింది అని నీకు అర్థమవుతుందా? నీలో పరిశుద్ధ తలంపులు, పరిశుద్ధ జీవితాన్ని గూర్చిన తపన నిత్యము కలుగుతూ ఉన్నాయా? ఎప్పుడైనా ఒకవేళ నువ్వు కాలు జారిపోతే అయ్యో అనేటువంటి ఒక పశ్చాత్తాపపు కేక నీలో నుంచి వస్తూ ఉందా? ఇవి విశ్వాసి యొక్క లక్షణాలు. అందుచేత నీతిమంతునిగా తీర్చబడుట అనే ఈ నూతన జన్మ అనుభవానికి, పరిశుద్ధపరచబడుట అనే ఈ పవిత్రీకరణ కార్యానికి మధ్య సంబంధం ఉందన్నమాట. ఈ సంబంధం మన యొక్క జీవితంలో దినదినము అభివృద్ధి చెందాల. ఎప్పుడైతే అది అభివృద్ధి చెందుద్దో మనము పరిశుద్ధ జీవితంలో దినదినానికి వృద్ధి చెందుతాం.
ఒకవేళ పాపము జరిగితే విశ్వాసి తన జీవితంలో ఒకవేళ పాపం జరిగితే సమర్థించుకోడు, కప్పుకోవాలని ప్రయత్నం చెయ్యడు. యథార్థంగా ప్రభు యొక్క సన్నిధిని ఒప్పుకుంటాడు. ఇదే యోహాను పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ క్లియర్గా చెప్పాడు 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల, అంటే పాపం చేసి కూడా విశ్వాసులను గురించి మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎప్పుడైనా పొరపాటున జారిపోతే, పాపము చేయడం నీ జీవిత విధానం కాదు విశ్వాసిగా, ఒకటి. రెండోది, పాపంతో నువ్వు అంత సులువుగా ఏకీభవించవు, పోరాటం చేస్తావు, అది రెండోది. బట్ అయినప్పటికీ కూడా ఒకవేళ నీ బలహీనతను బట్టి కానీ పరిస్థితిని బట్టి కానీ ఒకవేళ జారిపోతే, ఇక్కడ చెప్తున్నాడు, మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఏం చేస్తామో తెలుసా? ఆయనను అబద్ధికునిగా చేయువారు మగుదము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కాబట్టి ఏం చేయాలంట? 9వ వచనంలో చెప్పాడు, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. అంటే ఈ శుద్ధీకరణ చేసేటువంటి పరిచర్య జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగేది కాదు. చాలామందికి ఉన్నటువంటి అభిప్రాయం అదే. నువ్వు ఎప్పుడు రక్షించబడ్డావో, లేక ఎప్పుడు బాప్టిజం చేసుకున్నావో ఆ సమయాన్ని గుర్తుపెట్టుకొని, అప్పుడు నేను యేసుక్రీస్తుని అంగీకరించాను, అప్పుడు నా పాపములను దేవుడు క్షమించేశాడు, నన్ను శుద్ధీకరించాడు, కాబట్టి నేను పరలోకం వెళ్ళిపోతాను అనుకోవద్దు. నిజంగా ఆ శుద్ధీకరణ కరెక్ట్ అయితే, నిజమైతే, యథార్థమైతే నువ్వు పరిశుద్ధతలో ప్రతిరోజు కొనసాగుతావు. అది నిజం. గనుక దేవుడు ఎలాంటి ఏర్పాటు మన కోసం చేశాడు. కొంచెం ముందుకెళ్తే మరొక సంగతి మనకు అర్థమవుతుంది. ఈ రోజున క్రైస్తవ బజారులో, ఆ మాట నేను వాడుతూ ఉన్నందులకు క్షమించండి, కానీ తప్పదు. ఈరోజు క్రైస్తవ బజార్లో చవకబారు కృప బాగా దొరుకుతుంది. ఆ మాట అర్థమైందా? కృప చాలా విలువైంది. దానికి నువ్వు కానీ నేను కానీ, లేక ఇంకా ఎంత ధనికుడైనా, ఎన్ని రకాలైన తలాంతులున్న వ్యక్తి అయినా, ఎంత స్థాయిలో ఉన్నటువంటి వాడైనా దానికి తిరిగి మూల్యం చెల్లించలేడు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మనకి తన యొక్క కృపను ఉచితంగా అనుగ్రహించాడు. కానీ అది అమూల్యమైనటువంటి కృప. కానీ ఈ రోజున ఆ అమూల్యమైనటువంటి కృపకు బదులుగా ఏం చేస్తున్నారంటే, క్రైస్తవ బజార్లో, అంటే క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే చవకబారు కృపను అమ్మేస్తున్నారంట. ఈ మాట బాన్హోఫర్ అని ఒక జర్మన్ థియోలాజియన్, ఆయన కేవలం 31 సంవత్సరాలు జీవించాడు. కానీ దేవుని యందు చాలా బలమైనటువంటి వ్యక్తి. అతను ఈ మాట ఉపయోగించాడు, చవకబారు కృప లేక చీప్ గ్రేస్ అనే మాట. ఏంటి చీప్ గ్రేస్ అంటే అర్థం ఏంటి? చవకబారు కృప అంటే అర్థం ఏంటి? చవకబారు కృప అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధ జీవితం కొరకు పరితపించని నీతిమత్వాన్ని కోరుకుంటారు వారు. అంటే ప్రభువు నా పాపాన్ని క్షమించాడు అని చెబుతారు, కానీ వారిలో పరిశుద్ధ జీవితాన్ని గూర్చిన పరితపన ఉండదు. రెండవది, వారు నేను దేవుని సంబంధినని చెప్పుకుంటారు, కానీ మార్పులేని జీవితమే జీవిస్తారు.
పైగా ఒకవేళ వారిని అడిగితే, దేవుడు మన క్రియలను బట్టి కాదు కదా, తన కృపను బట్టే కదా రక్షిస్తాడు. కాబట్టి నేను చేసే ఏ కార్యం కూడా లెక్కలోనికి రాదు అంటాడన్నమాట. అంటే దేవుడు ఏ విధంగా మనుషుల యొక్క రక్షణార్థమై తన యొక్క కృపను అనుగ్రహించాడో దానిని తప్పుగా వక్రీకరించి తమకి నచ్చినట్టుగా వారు అప్లై చేసుకుంటున్నారు, అన్వయించేసుకుంటున్నారు. ఇక మూడో విషయం ఏంటంటే చవకబారు కృపలో జరిగేది, యేసుక్రీస్తుని వెంబడించడానికి అనగా శిష్యత్వంలోనికి ఎదగటానికి సమర్పణే లేని క్రైస్తవ జీవితాన్ని జీవిస్తారు వారు. అంటే వారికి క్రైస్తవుడు అనే ముద్ర అయితే ఉంటుంది, కానీ వారు యేసుక్రీస్తుని వెంబడించరు, యేసుక్రీస్తు యొక్క శిష్యులుగా ఉండరు. ఆ మూల్యం చెల్లించడానికి వారికి ఇష్టం లేదు. సో 3 విషయాలు చెప్పాను. చవకబారు కృపను ఎవరైతే నమ్ముతారో, లేక ఎవరైతే ఆ కృపను వారి యొక్క జీవితంలోనికి కొనుక్కుంటారో లేక అంగీకరిస్తారో వారు ఇలా ఉంటారు. ఏంటంటే వారు నీతిమంతులమని చెబుతారు, దేవుడు మమ్మల్ని క్షమించాడని చెప్తాడు, కానీ పరిశుద్ధ జీవితాన్ని గురించి ఆకలి ఉండదు. రెండవది, వారు దేవుని సంబంధులని చెప్పుకుంటారు, కానీ మార్పే ఉండదు. మూడవది, వారు క్రైస్తవులనే చెప్పుకుంటారు, కానీ శిష్యత్వం చెయ్యరు. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఎవడైనా నన్ను వెంబడింపగోరని ఎడల తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. మరలా ఇంకొక మాట కూడా చెప్పాడు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాడు. సో యేసుని వెంబడించుట అనేది క్రైస్తవ జీవితంలో అతి ప్రధానమైనటువంటి విషయం. యేసుక్రీస్తు కూడా ఆయన అంతిమ ఆజ్ఞ ఇచ్చినప్పుడు క్రైస్తవులను తయారు చేయండి అనలే, సంఘాలను నింపండి అనలేదు. ఏమన్నాడంటే మీరు సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. శిష్యులుగా చేయండి. శిష్యుడంటే వెంబడించేవాడు. యేసుక్రీస్తు యొక్క మాటే తనకి వేదం. యేసుక్రీస్తు ఏం చెబితే తాను దానిని అంగీకరిస్తాడు. అది జీవితం, క్రైస్తవ జీవితం. ఈ మూల్యం చెల్లించటానికి ఇష్టపడకుండా క్రైస్తవులని క్లెయిమ్ చేసుకునేటువంటి వారందరూ కూడా ఈ చవకబారు కృపను అనుభవిస్తూ ఉన్నవారే తప్ప దేవుని కృపను అనుభవిస్తూ ఉన్నవారు కాదు. ఒకవేళ మనం పొరపాటున ఇలాంటి చవకబారు కృపకు గురైపోతే ఈ రోజున పశ్చాత్తాపపడి యేసుక్రీస్తుకి రావాలా. ఎందుకంటే అది క్రైస్తవ జీవితమే కాదు, అసలు బైబిల్ చెప్పట్లేదు అలాంటి జీవితం గురించి. యేసుక్రీస్తు చాలా ఖచ్చితంగా చెప్పాడు, ఎవడైనాను నన్ను వెంబడింపకోరని ఎడల వాడు తన్ను తాను రిక్తునిగా చేసుకొని లేక ఉపేక్షించేసుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. సో వీడేంటంటే రక్షించబడ్డాను అనే భ్రమలోనే జీవితాంతం గడిపేస్తాడన్నమాట. కానీ తీరా ఆ గమ్యస్థానం వచ్చినప్పుడు వాడు అక్కడ ఉండడు, కనపడ్డు. పరలోక రాజ్యంలో కనపడ్డు. అది చాలా విచారం. ఈ బాన్హాఫర్ అనే ఈ వ్యక్తి ఒక రోజున ఒక కారు వెనకాతల ఇలా రాసి ఉండడాన్ని గమనించాడంట. అదేంటంటే క్రిస్టియన్స్ ఆర్ నాట్ పర్ఫెక్ట్, జస్ట్ ఫర్ గివెన్ అని. అంటే క్రైస్తవులు క్షమించబడ్డారు, అంతేగాని
వారు పరిపూర్ణులు కారు అనేటువంటి ఒక స్టేట్మెంట్. అది మీలో ఎంతమంది నమ్ముతారు? ఏమవుతుందో ఏమవుతుందో ఒకలా నేను గనక చెయ్యెత్తితే ఏమవుతుందో. ఈ స్టేట్మెంట్ ఒక విధంగా ఆలోచన చేస్తే కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే క్రైస్తవులు కూడా మనుషులే కదా, నెంబర్ 1. రెండోది, క్రైస్తవులలో కూడా ప్రాచీన స్వభావం ఇంకా పనిచేస్తుంది కదా. మూడోది, వారు కూడా ఇంకా ఈ లోకంలోనే ఉన్నారు కదా. సో అందుచేత వారు ఈ లోకంలో ఉన్నంతకాలం పరిపూర్ణతను సాధించలేకపోవచ్చు. సో అంతవరకు ఆ స్టేట్మెంట్ సత్యమే. కానీ ఇదే స్టేట్మెంట్ నామకార్థ క్రైస్తవులకు ఒక వరంలాగా వచ్చేసిందన్నమాట, వాళ్ళని తప్పు త్రోవలోనికి నడిపించడానికి. వారేం చేస్తారంటే ఇదే స్టేట్మెంట్ ఉపయోగించుకొని ఈ మాటలే చెప్పి వారి యొక్క అవినీతిని, వారి యొక్క మార్పులేని జీవితాన్ని, వారి యొక్క అపరిశుద్ధతను కప్పేసుకుంటారు, లేక సమర్థించేసుకుంటారు. ఎందుకు బాబు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, ఎవరండి అంత పర్ఫెక్ట్గా ఉండేవారు అంటారు అన్నమాట వాళ్ళు. నిజమే, పరిపూర్ణులు కారు, కానీ పరిపూర్ణులు కాదని మనం పాపంలో జీవించటానికి రక్షించబడిన వారం కాదు. పరిపూర్ణతలోనికి దినదినము 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 మార్పు చెందుతూ ఉన్నవారం, ఎదుగుతూ ఉన్నవారం, మహిమ నుండి అధిక మహిమకు మనము నడవాల్సినటువంటి వారం. అంతేగాని ఇలాంటి కొన్ని స్టేట్మెంట్స్ని ఆధారంగా చేసుకొని పర్వాలేదులే అని నువ్వు పాపంలో జీవించడానికి లేదు. కనుక రక్షింపబడినటువంటి వ్యక్తి వాడు పరిపూర్ణుడు కాకపోవచ్చు, కానీ పాపంలోనైతే జీవించడానికి మాత్రం వాడు రక్షించబడలేదు అని తెలుసుకోవాలి. అయితే మరికొంతమంది ఇంకోలా చెప్తారు, ఒక విశ్వాసికిని అవిశ్వాసికిని మధ్య తేడా ఏంటండి అని అడిగితే ఏమీ లేదండి, నేను క్షమించబడ్డాను, వాడు క్షమించబడలేదు అంటారన్నమాట. ఇది కూడా లాజికల్గా చాలా బాగా అనిపిస్తుంది, కానీ బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. నేను రక్షించబడిన పాపిని వాడు రక్షింపబడని పాపి అని అనకూడదు. నేను క్షమించబడిన పాపిని వాడు క్షమించబడని పాపి అని అనకూడదు. అంటే వాడికి నీకు ఏం తేడా లేదా? అంటే విశ్వాసి యొక్క జీవిత విధానం, అవిశ్వాసి యొక్క జీవిత విధానం రెండు ఒకేలా ఉంటాయా? అలా ఉండడానికే దేవుడు మనల్ని రక్షించాడా? అలా ఉండడానికే యేసుక్రీస్తు అంత ఘోరంగా శిలువ మరణాన్ని అనుభవించాడా? కాదు కదా. కనుక ఇది లేఖనానుసారమైనది కాదు. ఇది లేఖనానుసారమైనది కాదు, అనగా వాక్యానుసారమైనది కాదు. రక్షింపబడిన తరువాత విశ్వాసి జీవించే జీవితానికి అవిశ్వాసి జీవించే జీవితానికి మధ్య తేడా ఉండాలి. యు ఆర్ రిప్రజెంటింగ్ గాడ్, యు ఆర్ రిప్రజెంటింగ్ గాడ్స్ హోలీనెస్. దేవుని యొక్క పరిశుద్ధత నీ జీవితంలో కనపడాలి. అందుకని వాడు మాట్లాడే మాటల విధానానికి, నువ్వు మాట్లాడే మాటల విధానానికి తేడా ఉండాలా. వాడు చేసే కార్యాలకు, నువ్వు చేసే కార్యాలకు తేడా ఉండాలా. వాడి యొక్క అలవాట్లకు, నీ అలవాట్లకు తేడా ఉండాలా. ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క పరిశుద్ధతను నువ్వు కనపరచాలి.
ఇది జరగవలసినటువంటి విషయం. దీన్ని ఇంకొకలా నేను చెప్తాను. దేవుడు మనకి నీతి వస్త్రాన్ని ధరింప చేశాడు. అదే నీతిమంతులుగా తీర్చబడుట అంటే. మన పాపాన్నంతటినీ క్షమించేసి నీతి వస్త్రాన్ని ధరింపజేశాడు. కానీ అంతటితో క్రైస్తవ జీవితం అయిపోలేదు. నీతి వస్త్రాన్ని నీకు ధరింపచేసిన తర్వాత ఆ దేవుని యొక్క నీతిని నీవు నీ హృదయంలోనికి శోషించాల. శోషించడం అంటే పీల్చుకోవాల, నీలోనికి రావాలది. ఉదాహరణకి మొక్కలకి నీళ్ళు వేస్తాం. నీళ్లు వేసినప్పుడు ఆ నీళ్లను మొక్క శోషించుకుంటుంది, అప్పుడు అది జీవిస్తుంది. ఆ శోషణ లేదనుకోండి, అది జీవించదు, చచ్చిపోతుంది. అలాగనే దేవునితో సహవాసం చేస్తూ దేవునితో మనము సంబంధం కలిగిన వారమై దేవుని యొక్క నీతి వస్త్రాన్ని కప్పుకొని ఆ నీతిని కొంచెమైనా మనం గ్రహించకపోతే, కొంచెమైనా మనము శోషించకపోతే, అసలు అది కొంచెమైనా మనలోనికి ప్రవహించకపోతే అసలు నీకు క్రీస్తుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? యేసుక్రీస్తు ఆ మాటే చెప్పాడు కదా, నాలో ఉంటే నువ్వు ఫలిస్తావు. ఫలించట్లేదు అంటే అర్థం ఏంటి? నీకు దేవునికి సంబంధం లేదు అంతే. యు ఆర్ జస్ట్ అటాచ్డ్, నాట్ రిలేటెడ్. ఏదో అలా ఉన్నావు, దేవుని పక్కన ఉన్నట్టుగా ఉన్నావు, కానీ దేవునితో సంబంధం లేదు. శిష్యులందరూ ఉన్నారు, యోధా కూడా ఉన్నాడు యేసుతోనే. కానీ యోధా దేవుని వాడు కాడు. యోధాకి ఎంత ప్రివిలేజ్ అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన కానుకలన్నీ ఆయనే లెక్కెట్టేవాడు, ఆయనే ఖర్చెట్టేవాడు. చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ వహించేవాడు. బట్ హీఈస్ నాట్ రిలేటెడ్, హీఈస్ ఓన్లీ దేర్ అంతే. అలా ఉన్నాడు అంతే. యేసుక్రీస్తు యొక్క శిష్యుల పేర్లు చెబితే ఆ పేరు కూడా చెప్తాం చివరిని, కానీ దేవునికి ఆయనకి సంబంధం లేదు. చాలామంది క్రైస్తవులు ఈ రోజున చవకబారు కృపకు గురైపోయి అలాంటి జీవితానికి లోనైపోతున్నారు. అది మన జీవిత విధానం కాకూడదు. సో పరిశుద్ధ జీవితం కొరకు పరితపించకుండా, నేను రక్షించబడ్డాను, నీతిమంతునిగా తీర్చబడ్డాను, నేను దేవుని బిడ్డనే అని చెప్పే ప్రతివాడు, ఇప్పుడు నేను ఇంకొక కఠినమైన మాట వాడుతున్నాను అర్థం అవడానికే, వాడు బూటకపు క్రైస్తవుడు. బూటకం అంటే అబద్ధం. ఇట్స్ నాట్ రియల్, ఇట్స్ నాట్ ట్రూ. పరిశుద్ధ జీవితం కొరకు పరితపించకుండా, లేక పరిశుద్ధ జీవితం కొరకు ఎటువంటి ఆశ లేకుండా, అపేక్ష లేకుండా, నేను రక్షించబడ్డాను, నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను, నేను దేవుని బిడ్డనే అని అనుకున్నవాడు లేక అని చెప్పేవాడు కేవలం బూటకపు క్రైస్తవుడు. వాడు నాటకం చేస్తున్నాడు. హీ ఈజ్ నాట్ రియల్, హిజ్ లైఫ్ ఈజ్ నాట్ రియల్. వాడు రక్షించబడలేదు. ఎందుకంటే మీరు బైబిల్లో పత్రికలు చదవండి. ముఖ్యంగా మన ఈ మధ్య ఎఫెసీ పత్రిక ధ్యానం చేశాం. ఎఫెసీ పత్రికలో మీరు గమనిస్తే 6 అధ్యాయాలు ఉన్నాయి. 6 అధ్యాయాలు. ఈ 6 అధ్యాయాల్లో 3 అధ్యాయాలు సిద్ధాంత బోధ చేశాడు పౌలు. నువ్వు నమ్మిందేంటో నీకు తెలియజేశాడు. నువ్వు దేని యందు విశ్వాసం ఉంచుతూ ఉన్నావో ఆ సిద్ధాంతాన్ని తెలియజేశాడు.
మిగిలిన 3 అధ్యాయాలు అంటే 4, 5, 6 అధ్యాయాలలో ఆ సిద్ధాంతాలన్నీ నీ జీవితంలోనికి రావాలి అని బోధించాడు. ప్రాక్టికల్ లైఫ్. అంటే మనకి తెలిసినటువంటి పదజాలంలో మనం చెప్పుకోవాలనుకుంటే మొదటి 3 అధ్యాయాలలో థియరీ బోధించాడు. మిగిలిన 3 అధ్యాయాలలో ప్రాక్టికల్స్ బోధించాడు. ఏ థియరీ అయితే నువ్వు చదువుకున్నావో అది నీ ప్రాక్టికల్ లైఫ్లో కనపడాలా. అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది దేవుడెవరో. అలాగనే కొలస్సీ పత్రికలో కూడా సేమ్ అదే. అందులో 4 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 2 అధ్యాయాలు సిద్ధాంత బోధ, ఆ తర్వాత 2 అధ్యాయాలు నీ ప్రవర్తనా శైలి ఎలా ఉండాలి. అంటే వాక్యం తెలుసుకోవడం ఒకటైతే తెలుసుకున్న వాక్యం జీవించడం మరొకటి. ఇవి 2 జరగాల క్రైస్తవుని యొక్క జీవితంలో. ఊరికనే వాక్యాన్ని తెలుసుకుంటే నీకు బహుశా బ్రెయిన్ పెరుగుతుందేమో కానీ హృదయం పెరగదు. కాబట్టి జీవితం బలహీనంగా ఉంటుంది. జీవితం బలహీనంగా ఉంటుంది. కనుక పవిత్రీకరణ అనే ఈ కార్యంలో దేవుడు నిన్ను ఎంచుకున్నాడు గనక, ఒకవేళ ఇప్పటి వరకు ఈ విషయాలు తెలియక అయోమయంలో ఏదో ఒక రకంగా నువ్వు జీవించి ఉండొచ్చు. తెలియక ఈరోజు తెలుసుకున్నాం కదా. లెట్ us కమ్ బ్యాక్ టు గాడ్. మరలా వెనక్కి వద్దాం, వాక్యం దగ్గరికి వద్దాం, దేవుని దగ్గరికి వద్దాం, జీవితాన్ని యథార్థంగా ఒప్పుకుందాం, ప్రభువు కోసం ఈ లోకంలో జీవిద్దాం. పరిశుద్ధమైన జీవితాన్ని గూర్చిన పరితపన కలిగి మనం జీవిద్దాం. పరితపన. హౌలీ శాబట్ అనే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, నీ విశ్వాసము నీ ప్రవర్తనగా మారాలి అన్నాడు. ఇంకొక మాట ఏమన్నాడంటే, నీ సిద్ధాంతము నీ జీవన శైలిగా అనువదించబడాలి అనే మాట వినియోగించాడు. షుడ్ బి ట్రాన్స్లేటెడ్ అన్నాడు. తర్జుమా చేయబడాలి అన్నాడు. అప్పుడు ప్రజలు నిన్ను చూసి దేవుణ్ణి తెలుసుకుంటారు అన్నాడు. మీలో ఎంతమందికి అస్సామీ భాష తెలుసు? బహుశా ఎవరికీ తెలియదేమో. కానీ ఒక వ్యక్తి అస్సామీలో మాట్లాడే వ్యక్తి ఇక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాడు అనుకోండి, మనకేం అర్థం అవుతుంది? మనకు అర్థం అవ్వాలంటే ఇంకొక వ్యక్తి మన భాష తెలిసినటువంటి వాడు, అస్సామీ తెలిసినటువంటి వాడు ఆ భాషను మన భాషలోనికి తర్జుమా చేస్తే మనకు అర్థమవుతుంది. అలాగా ఇప్పుడు దేవుని యొక్క సిద్ధాంతం లేక దేవుని యొక్క బోధ లేక మన యొక్క విశ్వాసం మన యొక్క అనుదిన జీవితంలోనికి తర్జుమా చేయబడాలి. తర్జుమా అంటే సారాంశం కాదు, ఎగ్జాక్ట్గా అదే ఉండాల తర్జుమా అంటే. దేవుని యొక్క వాక్యం జీవితంలోనికి రావాలి. సో పవిత్రీకరణలో ఇది ఆరంభం. ఇది మనం తెలుసుకోవాలి. నిన్ను దేవుడు రక్షించాడు. ఎందుకు రక్షించాడంటే నిన్ను పరిశుద్ధతలో పరిపూర్ణుడిగా చెయ్యటానికే దేవుడు నిన్ను రక్షించాడు. గనుక ఒకవేళ నువ్వు రక్షించబడిన తర్వాత కూడా పాపమే నీ జీవితంగా ఒకవేళ ఇప్పటికి జీవించేస్తూ ఉంటే, ఈ రోజున దానిని బట్టి దేవుణ్ణి క్షమాపణ అడిగి వెనుకకు వద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నీ జీవితం కోసం నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభువా, నా జీవితం ఇలా ఉండకూడదు, నేను పాపంలో ఇంతగా రాజీ పడిపోకూడదు,
పాపంతో నేనెంతగా సహవాసం చేయకూడదు. తండ్రి నన్ను క్షమించు. ఇది నీ విధానం కాదు. పరిశుద్ధత కూర్చున్నటువంటి ఆశ నాకు కలుగుజేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థించు. దేవుడు తప్పకుండా మనకి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. రేపు కూడా మరలా సాయంత్రం 6:30 గంటలకి మనం కలుసుకుందాం. అంతవరకు ఈ విషయాలను ధ్యానం చేయాలని నేను కోరుతూ ఉన్నాను. కొద్దిసేపు మనం తలలు వంచుకొని కన్నులు మూసుకొని ప్రభు వైపుకి చూద్దాం. యేసుక్రీస్తు తన విలువైన రక్తాన్ని సిలువలో కార్చింది మన కోసమే. మనలను పాప శిక్ష నుంచి విడిపించడం మాత్రమే కాదు, పాపము నుండి కూడా సంపూర్ణంగా విడిపించి ఆయన నీతిలో, పరిశుద్ధతలో ఎదిగింప చేయటం దేవుని చిత్తం. గనుక విశ్వాసిగా నువ్వు పరిశుద్ధ జీవితాన్ని గూర్చి అపేక్ష కలిగిన వాడవై జీవించాల. అది నీ జీవితం అయితే దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, నన్ను స్థిరముగా ఉంచు అని ప్రార్థన చేసుకో. ఒకవేళ పరిశుద్ధ జీవితాన్ని గూర్చిన తపన నీలో కనిపించకపోతే ఈ రోజున ప్రభువుని క్షమించమని మనం వేడుకోవాలి. ప్రభువా, నన్ను క్షమించు, పరిశుద్ధత నా జీవిత విధానంగా చేయి, నాయనా నన్ను కనికరించు అని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ప్రేమ కలిగిన మా ప్రభు, ప్రేమతో కూడిన నీ మాటలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీ యొక్క బీజము ఎవని యందు నిలుస్తూ ఉందో వాడు పాపము చేయడు, పాపము చేయజాలడు అని చెప్పావు. నీకు స్తోత్రాలు. గనుక నాయన, మా జీవితంలో పాపమునకు చోటు లేకుండా సంపూర్ణంగా మేము నీ వశమై జీవించడానికి సహాయం దయచేయండి. నీతియుక్తమైన పరిశుద్ధ జీవితాలకు మేము కట్టుబడి ఉండగలిగినట్లు సహాయం దయచేయండి ప్రభువా. ఈ రోజున ఎంతరైతే నీ సన్నిధిని పరిశుద్ధత కోసం ఆశ కలిగిన ప్రార్థనలు చేస్తూ ఉన్నారో వారిని మీరు కనికరించండి, దీవించండి. వారి ప్రార్థనకు దేవా నీవు సమాధానం అనుగ్రహించండి. మేము కలిసి ఎదగటానికి మాకు నీ కృపనిమ్మని, ఈ విషయాన్ని మేము ఇంకనూ సంపూర్ణంగా అర్థం చేసుకోగలిగినట్లు సహాయం దయచేయమని ప్రార్థన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించు. మమ్మల్ని శోధనకు తేక కీడును తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకందరకు, పరిశుద్ధ జీవితాన్ని అపేక్షించు వారికి అందరికీ సదాకాలము తోడే ఉండునుగాక.